హలో నమస్తే. ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి కొంతమంది మేధావులు ఒక లేఖ రాశారు. 272 మంది మేధావుల సంతకంతో కూడిన ఒక లేఖ రాహుల్ గాంధీకి చేరింది. ఏంటి ఆ లేఖ అంటే, రాహుల్ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడొద్దు, రాహుల్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పులను ప్రశ్నించొద్దు, రాహుల్ ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పులను ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించినట్లే, ప్రజాస్వామ్య పునాదుల్ని ప్రశ్నించినట్లే, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కించపరిచినట్లే, అధికారులని తప్పుపట్టినట్లే. ఇలా ఎలా మాట్లాడతారు మీరు? ఈ దేశానికి సంబంధించిన 272 మంది ప్రముఖులు రాహుల్ గాంధీకి రాసిన లేఖలోని సారాంశం ఇది. రాహుల్ గాంధీ ప్రశ్నించొద్దు అంట, రాహుల్ గాంధీ మాట్లాడొద్దు అంట, రాహుల్ గాంధీ అణుబాంబులు ఇంకేదో హైడ్రోజన్ బాంబులు అని అసభ్యకరమైన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారట. మేధావులు కనిపించింది ఇది. సదరు మేధావులు ఆన్సర్ చెప్పాల్సింది, సదరు మేధావులు సమాధానం చెప్పాల్సింది రాహుల్ గాంధీకి కాదు, దేశ ప్రజలకు కూడా. రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్నలు రాహుల్ గాంధీ ప్రశ్నలు మాత్రమే కాదు, దేశంలో అనేక మంది ప్రజాస్వామ్యవాదుల ప్రశ్నలు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మేధావుల పేరుతో కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి, సిజేఐకి, రాష్ట్రపతికి లేఖలు రాయడం చూసాం. అనేక అంశాలు, అనేక నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ. కానీ దానికి కౌంటర్గా బహుశా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్పాన్సర్డ్ మేధావులు లేఖ రాసినట్లు కనపడుతోంది. ఈ మాట అనడానికి నేనేమీ హెజిటేట్ చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ స్పాన్సర్డ్ మేధావులుగానే వాళ్ళని చూడాల్సిన అవసరం ఉంటుంది. రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు రాజకీయపరమైన విమర్శలు అనేది భారతీయ జనతా పార్టీకి అనిపించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అనిపిస్తే ఎలక్షన్ కమిషన్ కూడా అనిపించవచ్చు. మేధావులుగా ఉన్న వాళ్ళకు, దేశం గురించి ఆలోచిస్తున్న వాళ్ళకు అనిపించకూడదు. ఎందుకంటే రాహుల్ గాంధీ చేస్తున్న రాజకీయపరమైన విమర్శలు మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి చర్చ అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న సాంకేతికపరమైన అంశాలు, శాస్త్రీయమైన ఆధారాలకు ఆన్సర్ ఉండాలి కదా. సాంకేతికపరమైన అంశాలకు, శాస్త్రీయంగా ఆయన చేస్తున్న ఆరోపణలకు, శాస్త్రీయంగా ఆయన ఇస్తున్న ఆధారాలకు ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ కాదా? ఎలక్షన్ కమిషన్కి బాధ్యత లేదా? ఈ దేశంలో ఎన్నికలపైన ప్రజలకు అపోహలు కలుగుతున్న సందర్భంగా ఈ అపోహలు తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్పై లేదా? సదరు మేధావులు ఎలక్షన్ కమిషన్ తమకు సంబంధించిన వెబ్ డేటాని, ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఉన్న వెబ్ డేటాని బయటికి ఇవ్వము, అది ఇస్తే పౌరుల భద్రతకు భంగం కలుగుతుంది అని చెప్పిన మాట హాస్యాస్పదంగా సదరు మేధావులకు ఎందుకు అనిపించట్లేదు? పోలింగ్ బూత్లోకి వెళ్తున్న సందర్భంగా, పోలింగ్లో ఓట్లు వేస్తున్న సందర్భంగా అనేక మంది మీడియా ఛానల్స్లో ఓపెన్గా కనపడుతుంటాయి. అప్పుడు ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగంది, అప్పుడు ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగంది. ఎలక్షన్ కమిషన్ రికార్డ్ చేసిన డేటా పార్టీలకు అనుమానం వచ్చిన సందర్భంగా అడిగితే ఎందుకు అనుమానం కలుగుతుంది? ఎందుకు వాళ్ళ ప్రైవసీకి భంగం కలుగుతుంది? ఎలక్షన్ కమిషన్ వెబ్ క్యామ్స్ పెట్టిన పర్పస్ ఏంటి? పోలింగ్ ఎలా జరుగుతుందో చూడడానికి కదా. పోలింగ్ ఎలా జరిగింది మాకు అనుమానం ఉంది అని ఒక రాజకీయ పార్టీ అడిగినప్పుడు, ఆ పోలింగ్ ఎలా జరుగుతుందో దానికి సంబంధించిన వెబ్ కాస్టింగ్లో ఉన్న వీడియోస్ ఏంటో రాజకీయ పార్టీలకు చూపించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంటుందా? ఎందుకోసం ఎలక్షన్ కమిషన్ పెట్టింది? అది తమకు తాము చూసి డిలీట్ చేయడానికా? అలా ఆ సమాచారాన్ని, ఆ టెక్నికల్ సమాచారాన్ని, డిజిటల్ సమాచారాన్ని పార్టీలకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఎలక్షన్ కమిషన్ నిబంధనలో సవరణ తీసుకొచ్చి, పార్టీలకు మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఎలక్షన్ కమిషన్ ఆ నిబంధనలు మారిస్తే ఏ ఒక్క మేధావి ప్రశ్నించలేదు ఎందుకు? ఏ రకమైన ప్రజాస్వామ్య బలోపేతం కోసం ఆ నిబంధనలు మార్చారు? ఎన్నికల కమిషనర్గా ఎవరుండాలనే దానిపైన గతంలో ఉన్న సాంప్రదాయం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, వీళ్ళు ముగ్గురు కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరుండాలనేది డిసైడ్ చేసేవాళ్ళు. ఆ విధానాన్ని మార్చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని దాని నుంచి తీసివేసి ప్రధానమంత్రి, క్యాబినెట్లోని సీనియర్ మంత్రి, ప్రతిపక్ష నేత కలిసి ఎలక్షన్ కమిషనర్ని నియమిస్తారనే మాట కేంద్ర ప్రభుత్వం చెప్తే, అదే నిర్ణయం ప్రస్తుతం ఇంప్లిమెంట్ అవుతుంటే, కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నవాళ్ళు, సీనియర్ మంత్రిగా ఉన్నవాళ్ళు, వాళ్ళిద్దరు ఎవరు అనుకుంటే వాళ్ళే కదా ఎలక్షన్ కమిషనర్గా ఉంటున్నారు. అటువంటప్పుడు స్వేచ్ఛగా ఎలక్షన్ కమిషనర్ తన బాధ్యతని నిర్వర్తించే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తి ఎప్పటికీ ఎలక్షన్ కమిషనర్ కాలేరు కదా. సో ఇది నిబంధనలు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇది మార్చాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తే, ఇది మార్చి ఎలక్షన్ కమిషనర్ని ఇప్పుడు నియామకం చేస్తుంటే ఎందుకు సదరు మేధావులందరికీ అది తప్పుగా కనిపించలేదు? ఎందుకు సదరు మేధావులందరికీ అది అన్యాయంగా అనిపించలేదు? ఎందుకు సదరు మేధావులందరికీ అది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందనిగా కనపడలేదు? అర్థం కావట్లేదు. ఈ దేశంలో ఎన్నికల కమిషన్ చెప్తున్న డేటా ప్రకారం పోలైన ఓట్లకు
కౌంట్ అయిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోనే కనపడుతుంటే ఇది ఎందుకు ఇలా ఉంది అని ప్రతిపక్ష పార్టీలు, ఓడిపోయిన పార్టీలు అనుకోండి సరే, మేధావులు అడుగుతుంటే ఏ ఒక్క మేధావులు, ఈ 272 మంది మేధావులు ఏ ఒక్కరికి అనుమానం రాలేదు ఎందుకు? ఏ ఒక్కరు ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, ఆన్సర్ చెప్పాలని అనుకోలేదు ఎందుకు? ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారా? రాత్రి 6 గంటల వరకు 60% పోలింగ్ అవుతే 6 గంటల తర్వాత క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓటేసే అవకాశం ఇస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్తుంటే 6 గంటల తర్వాత తెల్లారే పొద్దునకి 70%, 85% వరకు పోలింగ్, 15 నుంచి 20% పోలింగ్ పెంచి ఎలక్షన్ కమిషన్ చూపిస్తుంటే ఇంత పోలింగ్ ఒక గంటలో ఏ రకంగా సాధ్యమవుతుందనే ప్రశ్న ఈ మేధావులు ఎవరు ఎందుకు వేయలేకపోతున్నారు? గతంలో ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో, కరెంటు కూడా గ్రామాలకు సరిగ్గా లేని రోజుల్లో, దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఎన్నికల పోల్ పర్సంటేజ్ ఎంత అనేది ఈరోజు పోలింగ్ జరిగితే రేపు ఉదయానికి తెలిసిపోయేది. రేపు ఉదయం న్యూస్ పేపర్లో పోలింగ్ పర్సంటేజ్ ఎంతో మనం తెలుసుకునే వాళ్ళం. కానీ టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత, ఇంత అడ్వాన్స్డ్ యుగంలో మనం ఉన్న సమయంలో పోలింగ్ పర్సంటేజ్ ఒక రాష్ట్రంలో ఎంత జరిగిందో తెలియడానికి 50 గంటలకు పైగా సమయం ఎందుకు పడుతోంది? పోలింగ్ పర్సంటేజ్ ఎంత జరిగిందో తెలియడానికి పోలింగ్ ముగిసిన గంటకో అరగంటకో సమాచారం వస్తుంది కదా. దానికోసం 50 గంటల సమయాన్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసుకుంటోంది? 50 గంటల సమయం తీసుకోవడం వెనుక అనుమానాలు రేజ్ చేసినప్పుడు అది ప్రజాస్వామ్యానికి విఘాతం ఎందుకు అవుతుంది? ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు, ఏం జరుగుతుంది ఈ సమయంలో అని ఈ మేధావులు ఎవరు ఎందుకు ప్రశ్నించరు? ఎలక్షన్ కమిషన్ చేసిన నిర్వాహకం కారణంగా ఇటీవల హర్యానాలో ఒక సర్పంచు ఈవీఎంల కారణంగా ఓడిపోయారు. ఆయన నా ఓటమి వెనక కుట్ర ఉంది, నేను ఓడిపోలేదు, ఈవీఎంలు మళ్ళీ కౌంట్ చేయాలని 3 సంవత్సరాలు న్యాయ పోరాటం చేస్తే, 3 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత ఈవీఎం తెరిచి కౌంట్ చేస్తే ఆ సర్పంచ్ గెలిచాడు. ఇప్పుడు ఆయన సర్పంచ్గా ఉన్నారు. 3 సంవత్సరాల పాటు ఆయన పదవికి దూరమయ్యారు. ఇవి టెక్నికల్ ఎర్రర్స్గా చూడాలా, ఇంటెన్షనల్గా ప్రభుత్వాలు చేస్తున్న ఎర్రర్స్గా ఎందుకు భావించకూడదు? అభ్యర్థులకు అనుమానం వస్తున్న సందర్భంగా ఈవీఎంలో వచ్చిన ఓట్లు, వీవీప్యాట్లో ఉన్న స్లిప్లని కౌంట్ చేయండి, ఈక్వల్గా ఉన్నాయో లేదో అని దేశవ్యాప్తంగా అనేక మంది అడుగుతూ ఉంటే ఏ ఒక్కరి ప్రశ్నకి ఎందుకు స్పందించలేకపోతుంది ఎలక్షన్ కమిషన్? మేధావులు ఎవరు ఆ ప్రశ్నను ఎందుకు అడగలేకపోతున్నారు? ఈవీఎంలకు సంబంధించిన బ్యాటరీ ఛార్జింగు నెలల తర్వాత కూడా తగ్గాల్సింది పోయి ఎలక్షన్ జరిగిన రోజు 50% ఉంటే కౌంటింగ్ రోజుకి 90%, 95% ఎలా అవుతుంది? ఈ అనుమానాన్ని నివృత్తి చేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంటుంది కదా. మేధావులకి ఈ అనుమానం ఎందుకు రావట్లేదు? పోలింగ్ బూతుల దగ్గర రకరకాల ఐడి కార్డులు తీసుకొని పోలింగ్ దగ్గరికి వెళ్తే ఇప్పటికీ మేము వెళ్ళేలోపు మా ఓటు వేసేశారు అనే పరిస్థితి చాలామంది ఓటర్లకు ఎందుకు ఎదురవుతోంది? ఎన్నికలు జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ మా ఓటు మిస్ అయింది అని పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటర్లు అనేక మంది బయటికి రావడం, బయటకు వచ్చి అక్కడ ఆందోళన చేయడం ప్రతి ఎన్నికల సందర్భంగా చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ కాదా ఇది? రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ ప్రశ్నలకు రాజకీయపరమైన ఆన్సర్లు చెప్తుంటే ఎలక్షన్ కమిషన్ ఎలా మాట్లాడుతుంది అని మేధావులు ఎవరు ప్రశ్నించలేకపోయారు ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా పనిచేస్తున్న వాళ్ళు సరిగ్గా వ్యవహరించట్లేదు అని, గతంలో ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేస్తున్న వాళ్ళే ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడుతుంటే, స్టేట్మెంట్లు ఇస్తుంటే ఈ మేధావులు ఎవరికి ఎందుకు అవి కనపడట్లేదు? సర్ పేరుతో బీహార్లో చేసిన ఓటర్ల తొలగింపు అంశం పైన ఎలక్షన్ కమిషన్ ఎంత మంకు పట్టిందో వాళ్ళ పేర్లు బయటికి చెప్పకుండా ఉండడానికి సుప్రీంకోర్టు చూసింది కదా. సుప్రీంకోర్టు చీవాట్లు పెడితే, సుప్రీంకోర్టు తిడితే, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తప్పని పరిస్థితుల్లో ఆ లిస్టును బయట పెడతామని చెప్పి లిస్ట్ అంతా ఒక్కసారిగా బయట పెట్టకుండా ఏదో జిల్లాల్లో కొన్ని, అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని అని దాన్ని ఎవరు తెలుసుకునే అవకాశం లేకుండా చేసింది కదా ఎలక్షన్ కమిషన్. దానిపైన ఎందుకు ఈ మేధావులు ప్రశ్నించలేకపోయారు? ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి, ఎన్నికల కమిషనర్ల నియామకం, ఎన్నికల కమిషన్ చెప్తున్న డేటా, వీటన్నిటిలో ఉన్న తప్పులు మేధావులు కనిపించాలి కదా. రాహుల్ గాంధీ బీజేపీ పైన చేసిన రాజకీయపరమైన విమర్శలు, ఎలక్షన్ కమిషన్ పైన చేసిన రాజకీయపరమైన విమర్శలు మాత్రమే మీకు కనపడితే ఎలా? అప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ స్పాన్సర్డ్ మేధావులని కాకపోతే ఏమంటాం? మేధావి అనేవాడు సమాజం కోణంలో చూడాలా, పార్టీల కోణంలో చూడాలా? కాబట్టి మేధావుల ముసుగు తీసి మీరు అధికార పార్టీ ఏం చేస్తే దానికి జై కొడతామన్నట్టుగా ఉంటే అది మంచిది కాదు, మీ గౌరవాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది. రాహుల్ గాంధీ రైజ్ చేస్తూ, రాహుల్ గాంధీ మంచా చెడా పక్కన పెట్టండి, రాహుల్ గాంధీ పార్టీ ఏంటో పక్కన పెట్టండి, రాహుల్ గాంధీ ఓడిపోయినప్పుడే ఇటువంటి
విమర్శలు చేస్తున్నాడా, గెలిచినప్పుడు చేయట్లేదా పక్కన పెట్టండి. రాహుల్ గాంధీ రేజ్ చేస్తున్న ప్రశ్నలకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రాహుల్ గాంధీ రేజ్ చేస్తున్న ప్రశ్నలు భారత ప్రజల మనస్సులో ఉన్న ప్రశ్నలు అవునా కాదా? ఈ దేశంలో ఎన్నికల కమిషన్ తన సచ్చీలతని నిరూపించుకోవాల్సిన పరిస్థితి మొట్టమొదటిసారి చూస్తున్నాం. ఆ పరిస్థితికి కారణం ఎలక్షన్ కమిషన్ అవునా కాదా? వీటికి ఆన్సర్ రావాల్సి ఉంది. వీటికి ఆన్సర్ దొరికినప్పుడు మాత్రమే దేశ ప్రజలంతా ఈ దేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయని భావిస్తారు.